ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం మనం వింటూ ఉన్నాం కదా. ఇది విన్నవారికి, చదివిన వారికి, ఇది వినిపించిన వారికి కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకుంటారని వశిష్ఠుల వారు జనక మహామునితో చెప్పినటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాం. 8వ రోజు నుంచి మళ్ళీ మనం 15వ రోజు వరకు ఈ యొక్క కార్తీక పురాణ విశిష్టత తెలుసుకునే ముందు ఈ వారంలో మరొక కొత్త విషయంతో ప్రారంభం చేద్దాం. ఈ వారంలో మనము 8వ రోజు ఏం దానం చేసుకోవాలంటే బియ్యము, పాలు, పెరుగు దానం చేయడం చాలా మంచిది. చాముండాదేవిని పూజిస్తే ఇంకా మంచిదని చెప్పబడింది. అలాగే ఈ యొక్క కథ చదువుకోవడం వల్ల ధైర్యము, శత్రునాశనము, కార్యసిద్ధి పొందుకోవడానికి అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పబడింది. మరి 9వ రోజు అలాగే మనకి ముఖ్యంగా పితృదేవతలకు ఇష్టమైనటువంటి పదార్థాలు దానం చేయడం, పితృదేవత తర్పణం చేయడం మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే పితృదేవతల్ని పూజిస్తే చాలా మంచిది 9వ రోజు. అలాగే ఈ యొక్క పితృదేవతల పూజా ఫలితం వల్ల కార్తీక పురాణంలో ఈ కథ విని మనకి ఏం జరుగుతుందంటే పితృదేవతల అనుగ్రహాన్ని పొందుకొని అటిజంతో బాధపడుతున్నటువంటి సంతానానికి అనుకూలత కలిగే అవకాశాలు, అటువంటి అంటే వికలమైనటువంటి సంతానం కాకుండా సకలము, సద్బుద్ధి, ఆనందకరమైన, ఆరోగ్యవంతమైన సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. పితృదేవతల అనుగ్రహాన్ని పొందుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇక మనం 10వ రోజు మనము తప్పకుండా గుమ్మడికాయను, అలాగే పప్పు, బెల్లము, ఉప్పు, మిరపకాయలు, బియ్యము ఇవి దానం చేయడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే నువ్వుల నూనె లేదా ఆవాల నూనె దానం చేసుకోవడం విశేషంగా చెప్పబడుతోంది. అలాగే ఇక్కడ మనము మహాదేవుణ్ణి పూజిస్తే చాలా మంచిది. మహాదేవుణ్ణి పూజిస్తే మంచి యశస్సు కలుగుతుంది, ధనలాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనము కుబేరుణ్ణి కూడా పూజించవచ్చండోయ్, శుభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక 11వ రోజు మనకి విభూతి దొరుకుతుంది, విభూతి ప్యాకెట్ దొరుకుతుంది. విభూతి ప్యాకెట్ని లేదా విభూతి ఉండలు దొరుకుతాయి, అదొకటి. 101 రూపాయి కాయిన్స్ అంటే రూపాయి బిళ్ళలు మనం కనుక దానం చేసినట్టయితే విశేషమైనటువంటి శుభయోగాన్ని పొందుకుంటాం. అక్కడ ఈరోజు మనము సాక్షాత్తుగా శివుణ్ణి పూజించాలి. పార్వతీ సమేతుడైన శివుణ్ణి మనం పూజించడం చాలా మంచిది. రుద్రదేవుణ్ణి పూజిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కూడా మనకి ధనలాబ్ధి, అలాగే పదవి పొందడానికి, ఎందుకంటే రాజకీయ సంగ్రామంలో ఉన్నాం కదా, కాబట్టి రాజకీయ నాయకులు ఈరోజు కనుక కార్తీక పురాణ పఠనం విన్నా, రుద్రుని పూజించిన తప్పకుండా మనకి అంటే శివుణ్ణి పూజించిన యశస్సు కలుగుతుంది. మనము పదవి పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది చెప్పబడుతోంది. ఇక మనకు 12వ రోజు మనము సుగంధ ద్రవ్యాలు, చందనము, గంధము, అలాగే విభూది, అలాగే స్వయం పాకము, రాగి రేకుల్ని అంటే రాగి బిళ్ళల్ని కనుక మనం దానం చేసినట్టయితే విశేషమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అలాగే ఇక్కడ సాలగ్రామ దానం కూడా మనకి విశేషంగా చెప్పబడుతుంది. ఈరోజు మనము భూదేవి, శ్రీదేవి సమేత మహావిష్ణువుని పూజిస్తే చాలా మంచిది. కార్తీక దామోదరుణ్ణి పూజిస్తే చాలా మంచిది చెప్పబడుతోంది. అలాగే ఇవాళ వరాహస్వామి ప్రీతి కొరకు, దామోదరుని ప్రీతి కొరకు దీపదానం కూడా మహా విశేషంగా చెప్పబడింది. ఎక్కడైనా మనకి పోలీస్ స్టేషన్లో గొడవలున్నా, కోర్టు వివాదాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. రైతులకి పంట లాభాలు బలంగా ఉంటాయి. జ్ఞానాన్ని పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే 13వ రోజు మనము ఈ రోజు మొత్తం కూడా పూలు దానం చేయాలి. కార్తీక పురాణం చదువుకుంటూ అంటే 13వ అధ్యాయం చదువుకుంటూ మల్లె పూలు కానీ, జాజి పూలు కానీ, చామంతి పూలు కానీ, సువాసన భరితమైనటువంటి పూలు కానీ, తులసి దళం కానీ దానం చేయడం. వీలైతే సూర్యాస్తమైన తర్వాత వనభోజనానికి వెళ్ళడం మంచిది. లేదా సాయంకాల సమయంలో సరే వనభోజనం చేయడం, రుద్రునికి పూజ చేసి సాయంకాల సమయంలో భోజనం చేయడం చాలా మంచిది. ఈ రోజున భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొరకు మన్మధుణ్ణి పూజించాలి. మన్మధుణ్ణి పూజించడం వల్ల చాలా మంచి ప్రయోజనం కలుగుతుంటాయి. అలాగే అంటే మనం తప్పకుండా ఈరోజు మన్మధుణ్ణి పూజ చేయడం, అలాగే తప్పకుండా అంటే
మన్మధుడిని ఎలా పూజించాలి? విష్ణు రూపంలో భావించవచ్చు, శివ రూపంలో భావించవచ్చు. కాబట్టి ఇలా మన్మధుడిని పూజించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. సంతాన వృద్ధి కొరకు, సంతానం లేని వారు ఉంటారు కదా, పెళ్ళై 5-6 ఏళ్ళు అయింది కదా, అయినా సంతానం కలగలేదు అంటే భార్యాభర్తల మధ్య అండాలు తక్కువగా ఉండడం, వీర్య వృద్ధి లేకపోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు కార్తీక పురాణం చదివి మనము కనుక ఈయన చెప్పినటువంటి వస్తువులు దానంగా ఇవ్వడం వల్ల, అలాగే స్వామివారికి మాల మనం వనమాల వేయడం వల్ల స్వామివారికి మంచి అనుకూలత ఉంటుంది. కార్తీక దామోదరుడి ప్రీతితో మనకి మంచి అనుకూలవంతమైన సంతానాన్ని పొందుకోవచ్చు. అలాగే మనకి సౌందర్యము కూడా, మంచి అందమైన శరీరాన్ని కూడా పొందుకునే అవకాశం, మన పుట్టబోయే పిల్లలు సమస్తమైనటువంటి అందచందాలతో పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే మరి 14వ రోజు మనం తప్పనిసరిగా నువ్వులు, ఇనుప వస్తువు, అలాగే బాగా డబ్బులు ఉన్నాయా మీకు, ఆరోగ్యం ఇంట్లో అయినా ప్రమాదం చెప్పారా, దున్నపోతు దానం ఇవ్వండి, లేదా గేదెను దానం ఇవ్వండి, అంటే బర్రెను దానం ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవాళ మనం యమధర్మరాజును పూజించాలి. యమధర్మరాజును పూజిస్తే పితృదేవతలకి మోక్షాన్ని కలిగిస్తుంది, అకాల మరణం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అని తిలప్రియాయ శ్రీ మహావిష్ణు రూపాయ శ్రీ సదాశివాయ అని స్వామిని స్మరణ చేసుకుంటూ మనము అకాల మృత్యువు తొలగించడానికి ఈరోజు మనం కార్తీక పురాణ పఠనం, ఈ పదార్థాలు దానం చేసుకోవడం విశేషం. అలాగే 15వ రోజు మనము ఎవరికైనా సరే అన్నదానం చేయడం మంచిది, అన్నదానము చేయడం చాలా మంచిది. అలాగే ఈరోజు మీరు వెండి దీపదానం చేయడం మంచిది, లేదా వెండి గ్లాసును ఎవరికైనా దానం ఇవ్వడం, వేద పండితులకి, వేద పాఠశాలకు వెళ్ళి వారికి స్వయం పాకాలు, వెండి వస్తువులు ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మానసిక ప్రశాంతత కారకుడైనటువంటి చంద్రుణ్ణి పూజించడం విశేషంగా చెప్పబడింది. కాబట్టి సోమాయ అనేటువంటి మంత్రాలతో సోముణ్ణి అంటే చంద్రుణ్ణి పూజిస్తూ మనం మనశ్శాంతిని, అలాగే మనకి ఇతరుల నుంచి రావాల్సిన ధనాన్ని, ఇతరుల నుంచి అనుగ్రహాన్ని పొందడానికి, అన్యోన్య దాంపత్యానికి, కుటుంబ సౌఖ్యానికి పనికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం కార్తీక పురాణం ఈ అధ్యాయం విని ఈ దానాలు చేసుకొని చంద్రుడిని పూజిస్తే శుభకరం, మంగళప్రదం. ఇక మనము కార్తీక పురాణంలో భాగంగా 8వ అధ్యాయం చెప్పుకుందాం. మంగళవారం రోజున 8వ అధ్యాయం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను. అందు ధర్మము బహుసూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగునదియు. అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానం వలన కలుగునని చెప్పినారు కదా. మరి ఇటు స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుండగా వేదోక్తమైనటువంటి యజ్ఞయాగాదులు చేయడం ఎందుకు? మరి అటువంటి చేస్తే గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులు చెబుతున్నారు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినారు కదా. నాకు ఆశ్చర్యంగా ఉన్నది. మరి దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరములు కలిగి రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షాన్ని పొందుకుంటారా? వజ్రపు కొండను గోటితో పెకిలించినట్టుగా. కావున దీనిది అంటే ఇందు గురించి మర్మమును, లోపం అంటే సూక్ష్మాన్ని మాకు వివరించమని చెప్పి ఆయన ప్రార్థించాడు. వశిష్ఠుల వారు మళ్ళీ విధంగా చెప్తున్నారు. చిరునవ్వు నవ్వి, ఓ జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి ఉన్నాను. వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అనే ధర్మం 3 రకాలు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్యమున గుణమును జపించి ఫలమంతయు పరమేశ్వరార్పితము చేసిన వారికి మనోవాక్కాయ కర్మలచే ఉనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత ఉంటుంది. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి సవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నదీ సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పెలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యము విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరిస్తూ గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల యొక్క పుష్కరాలు మొదలగు పుణ్యకాలములందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుకు ఎంత స్వల్పదానము చేసినను, లేక ఆ నదీ తీరమునందున్న దేవాలయంలో జప తపముదులు ఉనర్చిన వారికి విశేషమ ఫలము పొందగలరు. రాజస ధర్మమగు ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము, ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించున్నది అగును. తామస ధర్మమునగా శాస్త్రక విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచారణార్థం చేయు ధర్మము, ఆ ధర్మం ఫలము కూడా అయ్యదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలము కలుగును. అనగా కట్టెల గట్టు చిన్న అగ్నికణములతో భస్మమగునట్టుగా శ్రీమన్నారాయణుని నామము
తెలిసిన గాని తెలియక గాని ఉచ్చరించిన వారికి సకల పాపములు పోయి ముక్తిని అందుకుంటారు. దానికి ఒక కథ కలదు. ఆ కథను చెప్తాను, వినమని చెప్తున్నారు. అజామిళుని కథ. పూర్వకాలంలో కన్యాకుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు ఉండేవాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతియును భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పొంది ఉన్నారు. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించను. వారు ఆ బాలుణ్ణి అతి గారాభముగా పెంచుతూ అజామీళుడని నామకరణము చేసినారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమగుతూ అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూస్తూ దుష్ట సావాసము చేయుచు విద్యను అభ్యసించగా బ్రాహ్మణ ధర్మములు పాటింపగా సంచరించుండెను. ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యము సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలు తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుండెను. అతి గారాభం ఎట్లు వర్ణమించెను వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమునను పైకి తెలియపరచకుండా చిన్నప్పటి నుండే అదుపాజ్ఞలో ఉంచుకున్న వారికి, అదుపాజ్ఞలు లేని వారికి ఈ విధముగానే జరుగుతుంది. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువు అతన్ని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయాను. అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకుందే కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసులాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలిక కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పుట్టిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భమును ధరించి ఒక కుమారుని గనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచూ ఒక క్షణమైన నామము విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచున్నారు. ఇక్కడ ఒక అర్థం పెట్టుకోండి. అంటే మన ధర్మంలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పడం ఉద్దేశం ఏంటి తెలుసా? పరాయి ధర్మంలో అటువంటి వావి వరుస లేని వాళ్ళు కూడా ఉన్నారు. వారి అనేక పాపాలు పడతారు. వారికి కూడా నారాయణ స్మరణ వల్ల మంచి శుభయోగాలు చెప్పడం ఇక్కడ ఉద్దేశం తప్ప మనం విచ్చలవిడిగా తిరగమని కాదు. పిలుచు పెంచుతున్నారు. కానీ నారాయణని స్మరించిన తన పాపం నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం వాళ్ళకి తెలియదు. తన పాపం నశించినవి ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామిలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైనారు. వారిని చూచి అజామిలుడు భయం చెంది కుమారుడిపై ఉన్న వాత్సల్యం వలన ప్రాణములు విలువడేయక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. అజామిలు నోట నారాయణ అను శబ్దము వినగానే యమభటులు గడగడ వణికిపోయారు. అదే వేళకు దివ్యమంగళకారులు శంఖ చక్ర గదాధారులకు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో వచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీడిని వైకుంఠానికి తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోతుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీరిని నరకములకు తీసుకొని వచ్చాము కదా, మరి మాకు వదలండి కోరగా విష్ణుడు చెప్తున్నారు. అంటే 8వ అధ్యాయం పూర్తయింది. 9వ అధ్యాయంలో విష్ణు పార్షద యమదూతల వివాదం. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠం నుండి వచ్చి ఉన్నాము. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మను తీసుకుని రమ్మని మిమ్ములను పంపెనో అని ప్రశ్నించింది. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదేవతలారా, మానవుడు చేయు పాపపుణ్యములందు సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభు వద్దకు వచ్చి వారి యొక్క కర్మలను విన్నవించున్నారు. మా ప్రభులో వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. మరి పాపులు ఎటువంటి వారు వినండి అని చెప్తూ ఉన్నారు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారును, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వము చోరత్వంచే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను, పెండ్లిళ్ళు శుభకార్యం జరగనివ్వక అడ్డు తగిలే వారును పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ
అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వాయువరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీరిని విష్ణులోకమునికి ఎట్లు తీసుకుపోతారు అని అడగగా విష్ణుదూతులు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులయ్యా, మీకు ధర్మసూక్ష్మములు కూడా తెలియవా? ధర్మసూక్ష్మం ఎట్టిదో చెప్పేదని వినుము. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసి వనమును పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరనామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమును గాని హరినామస్మరణ చేవిన పడినవారును పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ నారాయణ అని స్మరిస్తూ చనిపోయాను. కావున మేము వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నామని పలికిరి. అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యము పొంది, ఓ విష్ణుదూతలారా, పుట్టినాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను. వర్ణాశ్రము విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరకముల నుండి రక్షించి వైకుంఠము తీసుకొని పోతున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతులను, నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమైన రక్షించినదని పలుకుతూ సంతోషము విమానమునికి వైకుంఠమునికి ఎగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన ఎట్టులు బొబ్బలెక్కి బాధ కలిగించును, అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షం పొందెదరు. ఇది ముమ్మాటికి నిజము అని చెప్పి 9వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం మనం. ఇక 10వ అధ్యాయంలోకి వెళ్దాం మనం. జనకుడు అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం చెప్తూ ఉన్నారు. వశిష్ఠవాణి అంటున్నాడు, ఓ మనుష్యేష్లారా, ఈ అజామీలుడు ఎవడు? వాడి పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను. ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకుని పోయి తర్వాత ఏమి జరిగను వివరించవలసిందిగా ప్రార్థించను. అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజు గాంచి ఇట్లు పలికెను, జనక, అజామీలుని విష్ణుదూతలు వైకుంఠములకు తీసుకుని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వెళ్ళి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అక్కడ విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుని పోయారు. మేము చేయునది లేక చాలా విచారిస్తూ ఇక్కడికి వచ్చిన వారము అని భయకంపితులై విన్నవించుకున్నారు. అవురా, ఎంత పని జరిగను, ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే, దీనికి బలమైన కారణమును ఏదైనా ఉండి ఉండవచ్చని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని, ఓహో అది సంగతి, అవసాన కాలమున నారాయణ అని వైకుంఠనాం వాసుని స్మరణ చేసి ఉండెను. అందుకు గాను విష్ణుదూతలు వచ్చి వాడిని తీసుకొని వెళ్ళిపోయినారు. తెలిసి గాని తెలియక గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునని తెలిసి ఉన్నది. కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకునను. అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరిస్తూ శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములు పెట్టగా దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పనుండేవాడు. ఇతడొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడకుండాటవు భిక్షాటువై ఊరురా తిరుగుచూ ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలము గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటలతో బియ్యము కూరలు నెత్తర పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులో ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగునకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనస్సు గలదై మగని తులనాడుట వలన భర్త కోపం వచ్చి మూలనున్నటువంటి కర్రతో బాధెను. అంతే ఆమె భర్త చేతి నుండి కర్ర లావుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను. అంతట చేయునది లేక భార్యపై విసుగు జనించడం వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకి వెళ్ళిపోయాను. భర్త ఇంటి నుండి వెళ్ళిపోయిన కదా, ఇక సంతోషించి ఆమె రాత్రింబగళ్ళు ముస్తాబై వీధి అడుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచు అతనిని పిలిచి, ఓయి, నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచుల కులస్తులను చాకలివాడని
మరి ఈ విధముగా పెంచుడు యుక్తము కాదు కదా, నేనిట్టి పాప పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను. ఆమె ఆ సాకలి వాని అమాయకత్వం లోనను నవ్వుకొని అక్కడ నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని వద్దకు వెళ్ళి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయం ఇంటికి వచ్చి, అయ్యో నేనెంతటి పాపను ఒడిగట్టితిని, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధము చేసినని పశ్చాత్తాపము చెంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా పంపాను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను. కొంతకాలమునకు శివార్చకునికి ఏదో వ్యాధి సంక్రమించి దినదినము మరణించారు. అతడు రౌరవాది నరక రూపంలో నుండి నానా బాధలు పొంది మరల పరజన్మమెత్తి సత్యవ్రతుడు బ్రాహ్మణోత్తమును కుమారుడైన కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపము నశించుట చేత అజామిలుడై పుట్టెను. ఇప్పటికి తన అవపాన కాలమున నారాయణ అని శ్రీహరి స్మరించడం వలన వైకుంఠానికి వెళ్ళాను. బ్రాహ్మణుడు భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను. అనేక యమయాత్రలు అనుభవించి ఒక మాలవారి ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడు శిశువును తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చెను, పోషించబడెను. ఆ బాలికనే అజామిలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానిస్తూ దాన ధర్మములు చేస్తూ శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్థాన ప్రభావములను వాళ్ళు ఎటువంటి వారైనను మోక్షమును పొందగలరు. కావున కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారి అందరికీ కూడా సుఖములు పొందగలరని 10వ అధ్యాయంలో చెప్పబడినది. ఇది 10వ రోజు మనము వినవలసినటువంటి కార్తీక పురాణము కథ. ఇక 11వ అధ్యాయంలో మంథరుడు దాని పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పువ్వులతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణువర్చన అనంతరము పురాణ పఠనము చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరి ఒక ఇతిహాసము చెప్పేద శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెబుతూ ఉన్నారు. పూర్వము కళింగ దేశమున మంధరుడను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేయుచు అక్కడనే భుజిస్తూ మద్య మాంసాది పానీయములు సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచున్నాడు. అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు, ఆచారములను పాటిస్తూ శాంతమంతురాలై భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా భావించి విసుగు చెందగా సకల ఉపచారములు చేయుచు పతివ్రతా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నదాయన. మందరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడుగా పనిచేయుచు ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవడం వలన దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బంధించి వారి వద్ద ఉన్న ధనమును వస్తువులు అపహరించి జీవించుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన వస్తూ ఉండగా అతన్ని భయపెట్టి కొట్టి ధనాన్ని అపహరించాను. సమీపంలో ఒక గుహ నుండి ఒక వ్యాఘ్రము అంటే పులి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుని భయపడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండడం వల్ల ఆ దెబ్బ కిరాతకుడు చనిపోయాను. ఈ విధంగా ఒకే కాలమున కూడా యమలోకము 4 విధములుగా హత్యలు చేసి చనిపోయినందున ఆ 4 కూడా యమలోకమునకు అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తము కక్కుచూ బాధపడుచూ ఉన్నారు. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలము గడుపుతుండెను. కొన్నాళ్లకు ఆమెకు ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చి ఆ ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యములు ఇప్పించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేదు, నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించున్నాను, కావున నాకు మోక్ష మార్గం ప్రసాదించమని ప్రతిమ చేశాను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి, అమ్మా, ఈ దినమున కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి దినము, ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుచూ నేను తమరు తీసుకొచ్చేదను, నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను, దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవు అందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి దేవాలయము శుభ్రము చేసి గోమయము చేయి అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను.
అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన దేవత వారినిల్లా ఆ రోజు రాత్రి ఆలయం ముందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను. ఆమె కూడా రాత్రి యందు పురాణ కాలక్షేపం చేశాను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుతూ కొంతకాలముకు మరణించను. ఆమె పుణ్యాత్మురాలుగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుని వెళ్లారు. ఆమెకు పాపాత్ములైన భర్తతో సహవాసమున కొంచెము దోషముల చేత మార్గ మధ్యమున యమలోకమును తీసుకొని పోయారు. అందులో నరకములో మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుతున్నారు, కావున నా యందు దయముంచి వాడిని ఉద్ధరింపుని ప్రాధేయపడను. అంత విష్ణుదూతలమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై యుండయు స్నాన సంధ్యాదులు పాటించగా పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణులను, అతడు కూడా ధనాశచే ప్రాణహితులు చంపి ధనాన్ని అపహరించెను. మూడో వాడు వ్యాఘ్రము, నాలుగో వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించిన అనేక అత్యాచారములు చేసి 12 రోజున కూడా తైలలేపనమును మధ్యమాంసమును చేసిన వాడైన అందున పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పి అందులోకి ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఉద్ధరింపడని ప్రార్థించగా అందరిగా దూతలమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వృత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణ వినట వలన కలిగిన ఫలము విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలు చెప్పగా అందులోకి మట్లే ఆ యొక్క వ్రతాన్ని, ఆ ఫలితాన్ని వారికి ధారపోసెను. ఆ నలుగురు కూడా ఆమెకు వద్దకు వచ్చి విమానమెక్కి వైకుంఠానికి వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమందు తప్పకుండా ఈ దీపం వెలిగించిన వారికి, పురాణ పఠనం విన్న వారికి, అలాగే పురాణ పఠనాన్ని చెప్పిన వారికి ఎట్టి ఫలము కలిగినో అటువంటిది నీకు కూడా అటువంటి ఫలమే కలుగుని చెప్పేసి ఆ యొక్క జనక మహారాజుకు వశుల వారు చెప్పినటువంటి 11వ అధ్యాయము అంటే 11వ అధ్యాయం సంపూర్ణమైనది. ఇక 12వ అధ్యాయంలో ద్వాదశము ప్రశంస అంటే ద్వాదశి తిథి యొక్క ప్రశంస చెప్తున్నాడు మహారాజా. సోమవారము కార్తీక ద్వాదశి వ్రతమును గురించి, సాలగ్రామ మహిమలను గురించి వివరించద వినుమని చెప్తున్నాడు. కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యము నెరవేర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలెను. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు వెళ్ళి విష్ణువాలయమునకు వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలేను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటేగాక మోక్షము కూడా ప్రాప్తించునని చెప్పిన వారాయన. కార్తీక మాసములో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతము ఆచరించుచు 100 రెట్ల ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసిన మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన వారికి 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వాళ్లకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో అంతటి పుణ్యము ప్రాప్తించునని చెప్పిన వాడాయన. శ్రీమంతులైన వారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగు తగిలించి, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడుతో సహా బ్రాహ్మణునికి దానం ఇచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు, ఎన్ని వెంట్రుకలు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖము అందును పొందగలరు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసిన గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునికి దానమిచ్చిన వాడు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు గాని సాలగ్రామము గాని ఒక బ్రాహ్మణునికి దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసిన ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తున్నాను, శ్రద్ధగా వినమని చెప్తున్నాడు. సాలగ్రామ దాన మహిమ గురించి చెప్తున్నారు. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమునందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించున్నాడు. వాడు మిగుల దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించగా ఇతరులకు పెట్టగా బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతులను అను విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారము చేయకుండా పరుల ద్రవ్యము ఎటుల అపహరించవచ్చును అన్నటువంటి తలంపుతో కుచిత బుద్ధి కలిగి కాలము గడుపుచున్నవాడాయను. అతనికి ఒకనాడు తన గ్రామమున సమీపంలో ఉన్న పల్లెలో నివసించున్న ఒక బ్రాహ్మణులకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్మును తనకిమ్మనడుగా, ఆ విప్రుడయ్యా, తమకియవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను, నీ రుణము ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున నీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా నీ రుణము తీర్చుకోవలదను అని సవినయంగా చెప్పాను. ఆ మాటలకు కోమటి మండిపడి
అట్లు వినలేదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వలేను, లేని ఎడలని కంఠమున నరికివేదులని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణ్ణి కుత్తుకను కోసివేశాను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడేనే ఉన్నచో రాజభటులు పట్టుకుందని భావించి తన గ్రామానికి పారిపోయాను. బ్రాహ్మణహత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునికి బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను. వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకుని పోయి రౌరవాది నరకములో పడద్రోసిరి. ఆ వైశ్యునికి కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగ్గట్టుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకారములు ఆచరిస్తూ నీడ కొరకై చెట్టు నాటించను, సూతులు అంటే నూతులు చెరువులు త్రవ్వించను, సకల జనులకు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను. ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని చూచి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ నమస్కారమును చేసి దండ ప్రణాములు ఆచరించి విష్ణుదేవునికి భావించి అర్ఘ్యము పాద్యము విధుల చేత సత్కరించి చేతులు జోడించి, ఓ మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది, నేను ధన్యుడను, నా జన్మ తరించినది, నా ఇల్లు పావనమైనది, శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించమని తమరు వచ్చిన కార్యము చెప్పమని అడిగి ఉన్నారు. వెంటనే సవినయుడై వేడుకను. అంత నారదుడు చిరునవ్వి, ఓ ధర్మవీర, నేను నీకు ఒక హితవు చెప్పదలిచి వచ్చి తిని. శ్రీ మహావిష్ణువు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైనటువంటి మాసము. శుద్ధ ద్వాదశిలో మహాప్రీతికరమైనటువంటి దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత పుణ్యఫలము కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రతైనా వ్యభిచారిణైనా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందుండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించున్నాడు. అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానమును చేయక తప్పదు. అట్టు చేసి నీ తండ్రి రుణము తీర్చుకునమని చెప్పాను. అంతటి ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు సాలగ్రామనే జాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడును? నా సంశయము కలుగుతున్నది. దీనిని ఆకలి కొన్న వారికి ఆకలి తీరునా, దాహం కొన్న వారికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలేను? నేను సాలగ్రామ దానం మాత్రము చేయజానని నిష్కర్షగా పలికాను. ధర్మవీరుని అవివేకమును విచారించి, వైశ్యుడా, సాలగ్రామము శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క ప్రతిరూపం. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తిని గావింపజేసేటువంటి మహత్తు కలిగినది. ఈ దానము తప్ప మరొక మార్గము లేదని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను. ధర్మవీరుడు ధనబలమును గలవాడి ఉండి దాన సామర్థ్యము కలిగి ఉండి సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలములుగా చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరము 7 జన్మల యందు పులి అయి పుట్టి, మరి 3 జన్మల యందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించునెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేశాను. పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతనము నుండే ఆమె కష్టములు సంభవించడం చూచి తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైధమ్యములకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగా కానీ చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారబోయించెను. పిదప ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త మళ్ళీ పునర్జీవితుడయ్యను. పిదప నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమందు స్వర్గమునకు వెళ్ళిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణునింట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి పొందెను. కావున ఓ జనక మహర్షి, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతింతగాదయ్యా, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయమని 12వ అధ్యాయంలో 12వ రోజు పాయనంలో చెప్పబడిన ఆయన